మనం ఐఏఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన జనరల్ స్టడీస్లో భాగంగా ఓరియంటేషన్ సెషన్స్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రిపరేషన్లో ఏంటంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి మొదలుకొని, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి మొదలుకొని, ఏ విధంగా జనరల్ స్టడీస్ కావచ్చు, జనరల్ ఎస్ఏ కావచ్చు, ఆప్షనల్ కావచ్చు ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ అనండి, ప్లానింగ్ అనండి, ఎవ్రీథింగ్ వాటిని కొంత అవగాహన చెయ్యాలి అనేది నా ఉద్దేశం. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా స్టూడెంట్స్ ఏ కారణం చేతనైనా హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో తమంతట తామే ఇంట్లో ఉండే చదువుకునేందుకు వీలైన ఒక అప్రోచ్ని ఇస్తే బాగుంటుందన్నదే ఇందులో ఉద్దేశం. ఈ ప్రాసెస్లో మీ యొక్క ప్రిపరేషన్కి చేదోడు వాదోడుగా ఉండడమే తప్ప ఇదే టోటల్ కంప్లీట్ ఏదో కోచింగ్ అని మాత్రం అనుకోవద్దు. మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి కోచింగ్ అనేది మీ ఇష్టం, ఏ ఫ్యాకల్టీని ఎంచుకోవాలి, ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అనేది మీ ఇష్టం. కానీ ఈ ఓరియంటేషన్లో కొంతవరకు మీకు ఈ గురుకులం ఎలా అప్రోచ్ తీసుకుంటోంది టువార్డ్స్ ఐఏఎస్ ప్రిపరేషన్ అనడానికి కూడా మీకు ఇది ఒక అవగాహన అవుతుందనేది నా ఉద్దేశం. మీకు ఎథిక్స్ అనే ఒక పేపర్, జనరల్ స్టడీస్ 4th పేపర్లో అత్యంత కీలకమైనది ఏమిటి అంటే కేస్ స్టడీస్. మీకు ఎథిక్స్ అనేది జిఎస్ 4th పేపరు, దానికి 250 మార్కులు ఉన్నాయి. ఈ విషయాలు మీకు తెలిసినవే. నేను వేరే ఇంకొక సెషన్లో ఆ మోడల్ పేపర్లు ఎలా ఉంటాయి, ఎన్ని ప్రశ్నలు రాయాలి, ఒక ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉంటాయి, ఎన్ని మార్కుల ప్రశ్నకి ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎన్ని వర్డ్స్ని ఎన్ని నిమిషాల్లో రాయాలి లాంటివి గతంలో నేను మీకు చెప్పాను. ఈ 250 మార్కుల ఎథిక్స్ కేస్ స్టడీస్ మీకు 125 మార్కులకి ఉంటుంది. ఒక ఎథిక్స్ కేస్ స్టడీ అనేది నాకు తెలిసినంత వరకు మన యొక్క టోటల్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైంది. అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్లో మీకు మంచి మార్కులు తెచ్చిపెట్టేందుకు అవకాశం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కోర్స్ మళ్ళీ డిఫికల్ట్ పార్ట్ కూడా కేస్ స్టడీసే. నేను ఇక్కడైతే ఈ ఓరియంటేషన్ సెషన్స్లో నేను ప్రత్యేకంగా ఒక కేస్ స్టడీ తీసుకుని ఏమీ చెప్పడం లేదు, కానీ ఒక కేస్ స్టడీగా మీరు అప్రోచ్ ఎలా ఉండాలి అనేది మాత్రం నేను ఈ ఓరియంటేషన్ సెషన్లో చెప్తున్నాను. మామూలుగా మీకు నేను క్లాసెస్లో కేస్ స్టడీ తీసుకుని ఆ కేస్ స్టడీని ఆధారం చేసుకుని ఎలా మన అప్రోచ్ ఉండాలి, ఎట్లా దాన్ని డీల్ చేయాలి లాంటివి ఖచ్చితంగా నేను చెప్తాను. అంటే సింప్లిఫికేషన్లో అక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం గొప్ప గొప్ప జడ్జిమెంట్స్ ఇవ్వలేం. ఆ జడ్జిమెంట్స్ని ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఒక మెథడాలజీని మనం డిజైన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే, అంటే మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఆవు వ్యాసంలాగా ఏం అడిగినా అదే రాయడం అనే ఒక అప్రోచ్ ఉంటే బాగుంటుంది. అలా అని చెప్పి ప్రతిదానికే అదే వర్తించమని నా ఉద్దేశం కాదు. ముందుగా మీకు అప్రోచ్ టువార్డ్స్ కేస్ స్టడీ అన్నప్పుడు ఛాలెంజ్ ఏంటి? ఒక కేస్ స్టడీ ఇస్తారు, ఆ కేస్ స్టడీని మీరు ఆన్సర్ రాయాలి అంటే ఛాలెంజ్ ఏంటంటే రీచింగ్ మోరల్లీ అండ్ ఎథికల్లీ కరెక్ట్ సొల్యూషన్. ద వెరీ డిఫికల్ట్ పాయింట్ ఏంటి అంటే కరెక్ట్ సొల్యూషన్కి వెళ్ళడం. మీరేదో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఊర్లో ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదానికి సంబంధించి మీకు కొన్ని నిజాలు అప్పటికే తెలిసిని, ఈ ప్రమాదం వెనకాల ఉన్న కారణాలు, కానీ అప్పుడు కనుక ఆ కారణాలని మీరు వెల్లడి చేస్తే, అంటే మీడియాకి చెబితే లేదా ప్రజలకి చెప్తే ఇంకా గందరగోళ పరిస్థితులు, ఇంకా అనేకమైన అంటే ప్రజల తిరుగుబాట్లు, ఆందోళనలు, యాజిటేషన్స్ జరిగితే మరింతగా కంట్రోల్ తప్పుతుంది పరిస్థితి. ఇలాంటప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అంటూ ఇలాంటివి ఏమైనా కొన్ని కేస్ స్టడీలు ఇచ్చినప్పుడు మోరల్లీ ఎథికల్లీ కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వడం అనేది కొంచెం కష్టం. అందుకని కొన్ని అప్రోచెస్ తీసుకుని ఆ అప్రోచ్ని బట్టి ఆ సొల్యూషన్ కనుక మనం ఇవ్వగలిగితే బాగుంటుందనేది నా ఉద్దేశం.
అలా అనుకున్నప్పుడు ఒక ఎథిక్స్ కేస్ స్టడీకి సంబంధించిన ఫండమెంటల్స్, ద వెరీ బేసిక్ పాయింట్స్ ఏంటి అన్నప్పుడు మీరు అక్కడ బోర్డు మీద చూడవచ్చండి. ఒక 4 పాయింట్స్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మీకు టోటల్ కేస్ స్టడీస్ మీద అవగాహన కలుగుతుంది. సో ఎథిక్స్కి కేస్ స్టడీకి సొల్యూషన్ ఇవ్వాలి అంటే ముందు కొన్ని ఫండమెంటల్స్ మనకి తెలియాలి. వాట్ ఆర్ ద ఎథిక్స్ బేస్డ్ ఆన్ రిలిజియన్నా, లానా, సోషల్ నామ్సా? అంటే ఇచ్చిన ఆ కేస్ స్టడీలో మతపరమైన అంశాలు కానీ, చట్టపరమైన అంశాలు కానీ, సాంఘిక ప్రమాణాలకు సంబంధించిన అంశాలు కానీ ఏవైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయడం అనేది వెరీ వెరీ క్రూషియల్ థింగ్. అంటే ఇచ్చిన కేస్ స్టడీని ఆధారం చేసుకొని దాని యొక్క రూట్ని పట్టుకోవడం, అది ఫండమెంటల్ నెంబర్ 1. రూట్ని పట్టుకోకపోతే, అంటే మీరు ముందే డిసైడ్ అవ్వాలి. కేస్ స్టడీస్ లాంటి వాటిల్లో కొద్దిగా ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్, అంటే ముందస్తుగానే మనం డిజైన్ చేసుకోవాలి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్లూ ప్రింట్ అంటారు. ఏది అడిగినా ముందు ఈ కోణంలోనే ఆలోచించడము అనేది అలవాటు చేసేసుకోవాలి. అందులో ఇచ్చిన కేస్ స్టడీలో చట్టపరమైన కన్ఫ్యూజన్స్ని డిస్కస్ చేశాడా, సాంఘిక నామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారం చేసుకుని ఏదైనా చెప్పే ప్రయత్నం చేశాడా, లేకపోతే మతము, కులము, ప్రాంతము లాంటి ఎమోషన్స్ బేస్డ్ ఏదైనా పాయింట్స్ని డిస్కస్ చేశాడా ఎథిక్స్లో ఆ కేస్ స్టడీలో అనేది పట్టుకోగలగాలి. ఇక 2, ఆర్ దెర్ ఎనీ సోర్సెస్ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్స్? యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇలా ఒక 20 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్పడం, మొత్తం ఎథిక్స్ అంతా చెప్పడం కష్టం. కానీ ఎథిక్స్కి సంబంధించి గుర్తుంచుకోండి, కొన్ని అప్రోచెస్ ఉంటాయి. మీరు యాక్చువల్గా నేను వీలైతే ఇంకొక సెషన్ ఎప్పుడైనా అసలు ఎథిక్స్లో ఏముంటాయనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఎథిక్స్కి సంబంధించి నేను దాదాపు ఒక 20 క్లాసులు ఈ గురుకులంలో ఓన్లీ ఆన్ ఎథిక్స్, 20 పైగా క్లాసెస్ని ఓన్లీ ఫర్ కేస్ స్టడీస్ అంటే థియరీ అండ్ ప్రాక్టీస్కి కేటాయించడం జరిగింది. ఒక్కొక్కటి గంటన్నర అలాంటి అప్రోచ్ల్లో. సో దాదాపుగా ఎథిక్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ స్టడీ నేను డిసైడ్ చేయడం జరిగింది యాక్చువల్గా. సో అలా అనుకున్నప్పుడు మీకు ఆర్ దెర్ ఎనీ సోర్సెస్ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ ఫర్ అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన కేస్ స్టడీకి అప్రోచెస్ ఏమున్నాయని. యాక్చువల్గా అంటే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక 5 సోర్సెస్ ఉన్నాయండి, 5 అప్రోచెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ 5 అప్రోచెస్ని మీరు ఎథిక్స్ని పూర్తిగా స్టడీ చేస్తేనే కానీ అర్థం కావు. మీరు ఏ కోచింగ్ సెంటర్లో అయితే జాయిన్ అయ్యారో ఆ కోచింగ్ సెంటర్లో మీకు ఆ ఎథిక్స్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఇవి అర్థమవుతాయి. ప్రధానంగా 5 అప్రోచ్లు మాత్రం ఉన్నాయని డిసైడ్ అవ్వండి. ఏ కేస్ స్టడీ అయినా ఈ 5లో ఏదో ఒక కేటగిరీకి చెందుతుంది అనే లాజిక్ మీకు అర్థమైతే చాలు. ఐ రిపీట్ ఇట్. ఏ కేస్ స్టడీ మీరు ఇవ్వండి, ఈ 5లో ఏదో ఒక కేటగిరీకి చెందుతుంది. ఇదే మ్యాజిక్, ఇదే లాజిక్, దట్స్ ఆల్. ఎథిక్స్ అంటే ఇదే. యుటిలిటేరియన్ అప్రోచ్, ద రైట్ అప్రోచ్, ద జస్టిస్ విత్ ద ఫెయిర్నెస్ అప్రోచ్, ద కామన్ గుడ్ అప్రోచ్ అండ్ ద వర్చ్యూ అప్రోచ్ అని 5 అప్రోచెస్ ఉన్నాయి. ఈ 5 అప్రోచెస్ మీద మీకు కమాండ్ ఉండాలి. ఈ 5 అప్రోచెస్ మీద మీకు అవగాహన ఉండాలి. నేను ఈ 5 అప్రోచ్ల మీదనే దాదాపు ఒక 5 క్లాసులు చెప్పానమ్మో నాకు గుర్తున్నంత వరకు. కానీ అంత డీటెయిల్డ్గా మాట్లాడుకుంటేనే వాటి మీద మనకి అవగాహన ఏర్పడుతుంది. అందుకని మీకు ఇచ్చిన ఏదైతే కేస్ స్టడీ ఉంటుందో ఆ కేస్ స్టడీని బేస్ చేసుకుని మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే అసలు ఏ సోర్స్ ద్వారా దీనికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు గమనిస్తున్నారా నా లాజిక్ని? ముందే బ్లూ ప్రింట్ని తయారు చేసుకుని సొల్యూషన్కి వెళ్తున్నాం. కేస్ స్టడీలో మాత్రమే చేయాల్సిన పని. యాక్చువల్గా ఇది ఎవరికైనా మీరు చెబితే చాలా రాంగ్ అప్రోచ్ అంటారు. అదేంటండి, కేస్ స్టడీ ఏమో ఎగ్జామినేషన్లో ఏమొస్తుందో తెలీదు, నువ్వు ముందు సొల్యూషన్ అట్ట బ్రెయిన్లో పెట్టేసుకుని వెళ్తానంటావేంటి అని. కానీ ఎప్పుడూ కూడా ఏ క్వశ్చన్స్ అయితే అసలు ఏమిస్తాడో కూడా తెలియనంత గందరగోళంలో ఉంటాయో అలాంటి వాటికి ముందే బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడమే
ద వెరీ వైజెస్ట్ థింగ్ యాక్చువల్గా. అంటే వాళ్ళు ఏమడిగినా ఈ ఫిట్టింగ్ అంటాం, ఈ అప్రోచ్లోకి ఫిట్ చేయడం. అలా అనుకున్నప్పుడు మీకు ఈ 4-5 అప్రోచెస్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ని పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి మీకు అండ్ వాట్ డూ వన్ పర్సన్ బేస్ వన్స్ ఎథికల్ స్టాండర్డ్స్. ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? ఎగ్జామినర్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఒక ఎథికల్ డైలమా అడుగుతున్నారు. ఇది చెయ్యొచ్చా చేయకూడదా? ఎవరు సమాధానం చెప్తున్నారు? స్టూడెంట్గా మీరు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు వాట్ డూ వన్ పర్సన్ బేస్ వన్స్ ఎథికల్ స్టాండర్డ్స్ అంటే అర్థం, నువ్వు ఏ ఎథికల్ స్టాండర్డ్స్ ఎంచుకుంటావన్నది నీకు సంబంధించింది. ఇది చేయాలా, అది చేయాలా, ఈ గట్టునుండాలా, ఆ గట్టునుండాలా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎవరిస్తారు? నువ్వే ఇస్తావు. అందుకని ఎథిక్స్కి సంబంధించిన కేస్ స్టడీ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ని పట్టుకునే క్రమంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే నువ్వేమనుకుంటున్నావు. ఐ రిపీట్, ఎగ్జామినేషన్ ఒకసారి పక్కన పెట్టు, ఏదో మార్కులు పక్కన పెట్టు, ఇది ఒక టెస్ట్ అనేది కూడా పక్కన పెట్టు. యూజ్ యువర్ కామన్ సెన్స్. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సొల్యూషన్ యు ఆర్ గోయింగ్ టు గివ్. నువ్వేమనుకుంటున్నావో ముందు పక్కన రాయి. అక్కడ ఉన్న ఆఫీసరు, అక్కడ ఉన్న కేస్ స్టడీలో ఉన్న పర్సను, అక్కడ ఉన్న కేస్ స్టడీకి ఏ అప్రోచో అనేది ఎలాగూ మనం తీసుకుంటాం. కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎందుకని నువ్వు ఏమనుకుంటున్నావు అనే ఈ పాయింట్కి, నువ్వు ఏ అప్రోచ్ ఎంచుకున్నావనే ఈ పాయింట్కి మీరు కనుక లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తే కేస్ స్టడీకి ఆన్సర్ అయిపోయింది. నేను ఇవన్నీ కేస్ స్టడీ క్లాసెస్లో విపులంగా చెబుతాను. ఇంక తర్వాత వచ్చేసి హౌ డూ దీ స్టాండర్డ్స్ అప్లికబుల్ టు స్పెషల్ ఎథికల్ సిట్యుయేషన్. నీకు ఇవ్వబడిన ఎథిక్స్ డైలమాకు సంబంధించి నువ్వేమనుకుంటున్నావు, అప్రోచెస్తో చూస్తే ఏ సొల్యూషన్ వస్తుంది, ఇది లాకు సంబంధించిందా, రిలీజన్కి సంబంధించిందా, సొసైటీకి సంబంధించిందా, ఇన్నింటి మీద ఆధారం చేసుకుని అసలు దీనికి నువ్వు ఏ సొల్యూషన్ ఇస్తే బెస్ట్ అనేది ఆలోచించి పక్కన రాసుకుని ఎగ్జామినర్కి చెబితే అయిపోయా. ఇప్పుడు మీరు ఓల్డ్ క్వశ్చన్స్ తీయండి, ప్రతి కేస్ స్టడీ చదవండి, చదివిన ప్రతి కేస్ స్టడీకి ఇది మీరు అప్లై చేయండి, అయిపోయిందండి. చదివిన ప్రతి కేస్ స్టడీకి ఇది అప్లై చేయండి, టోటల్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అందులో కేస్ స్టడీస్ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే అప్రోచ్. ఈ 5 అప్రోచెస్ని బాగా కమాండ్ తెచ్చుకోండి. ఈ 4 ఫండమెంటల్స్ని బాగా కమాండ్ తెచ్చుకోండి. అప్పుడు ఆ 4 ఫండమెంటల్స్, ఈ 5 అప్రోచెస్ని బాగా మీరు మధిస్తే ఏ కేస్ స్టడీ ఇచ్చినా మీరు 5+4 అనే ఫార్ములాతోటి ఈజీగా ఆన్సర్ రాయగలరు. దానికి మెథడాలజీస్ ఏంటి అనేది కూడా నేను కాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా వాట్ ఆర్ ద మెథడాలజీస్ వీ హ్యావ్, అంటే ఎలా చేస్తే ఈజీ అవుతుంది, ఏ ప్రకారం చేస్తే ఈజీ అవుతుంది అని చెప్పే ప్రయత్నం కూడా నేను ఇక్కడ చేసే ఆలోచన చేస్తున్నాను. చూడండి, హౌ టు సాల్వ్, ఇంకా సింపుల్ అండి. ఆ 5+4 ఫార్ములాతోటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎథికల్ కేస్ స్టడీస్కి సంబంధించి మీకు మంచి మార్కులు రావాలి అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారన్నదే పాయింట్. అందులో ఫస్ట్ ఏం చేస్తారంటే ఓల్డ్ క్వశ్చన్స్లో ఉన్న ఆల్ కేస్ స్టడీస్ని ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు ప్రాక్టీస్ చేయాలి అంటే చాలా కష్టం, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే 5+4 అంతే. అందులో ఓల్డ్ క్వశ్చన్స్లో ఉన్నవారు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు మార్కెట్లో కేస్ స్టడీస్కి సంబంధించి ఎన్ని రకాలైన బుక్స్ కానీ, అవైలబుల్ మెటీరియల్స్ కానీ, అవైలబుల్ కేస్ స్టడీస్ కానీ దొరికితే, అది ఏ పబ్లికేషన్ అయినా కావచ్చు, ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళదైనా కావచ్చు, వాటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. అలాగే మీరు న్యూస్ పేపర్ చదివినప్పుడు, కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ప్రతిసారి ఎథికల్ డైలమాతోటి క్వశ్చనింగ్ చేసుకోండి. ఉదాహరణకి ఏదో ఒక చోట వాట్ వి కాల్ ఏదో
కరప్షన్లో అవినీతికి ఒక ఆఫీసర్ దొరికిపోయాడు అని న్యూస్ పేపర్లో వచ్చింది అనుకుందాం. ఖచ్చితంగా తప్పే, ఎథికల్లీ రాంగ్, నో డౌట్ అది. కానీ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. లంచాలు అసలు ఎందుకు తీసుకుంటారు? ఈ దేశంలో నిన్ననో మొన్ననో వచ్చిన ఒక బీటెక్ స్టూడెంట్కి కాలేజ్ క్యాంపస్లో వస్తున్న జాబ్లో నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలతోటి జాబ్ ఆన్ ది స్పాట్ వస్తుంది. 15-20 సంవత్సరాల సర్వీస్ చేసిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అంత శాలరీ వస్తుంది. ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు వెంటనే బీటెక్ అవడంతో మంచి జాబ్ తెచ్చుకున్న వ్యక్తితోటి 10 ఏళ్ల సర్వీస్ చేసిన ఒక వ్యక్తి కంపేర్ చేసుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి నా బతుకు అనే ఒకనొక నైరాస్యం, ఇవాళ అవినీతి కారణం అనేది కూడా అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి అందరినీ అవినీతిని, కరప్షన్ని మనం లంచగొండితనాన్ని సపోర్ట్ చేయమని కాదు నా ఉద్దేశం. అలాగే మార్కెట్ ఎకానమీ, ఇవాళ ప్రైసెస్ పెరిగాయి, మార్కెట్లో కన్జ్యూమరిజం పెరిగింది, కన్జ్యూమర్ సైకాలజీ మారింది, కనిపించిన ప్రతి వస్తువు కొనేలా చేస్తోంది మార్కెట్. ఇదివరకు నువ్వు కొనుక్కోవాలనే కోరుకుంటే షాప్కి వెళ్ళాలి, ఇవాళ చేతిలో మొబైల్ ఉంటే చాలు షాపింగ్ చేసుకోవచ్చు. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మరొకటి కానీ. మారిన ఈ మార్కెట్ ఎకానమీలో మనిషికి ఖర్చులు పెరిగాయి కానీ ఆదాయం పెరగలేదు. దేర్ ఫార్ లంచాలకి మరిగే అవకాశం ఉంది. మూడోది, సమాజంలో ప్రతి ఒక్కరికి త్వరగా పనులు అవ్వాలనే ఒక కోరిక ఏర్పడుతోంది. త్వరగా పనులు అవ్వాలనే కోరిక, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫీసుల్లో రెడ్ టేపిజం మెల్లగా జరుగుతాయి, నత్తనడకన ఫైల్స్ నడుస్తాయి. సో నా ఫైల్ త్వరగా నడవాలి అంటే త్రూ ద ప్రొసీజర్, త్రూ ద ప్రాపర్ ఛానల్ కాకుండా నేను బైపాస్ చేసుకోవాల్సిన అవసరం అనకూడదు, సైకాలజీ ఏర్పడింది. అది కూడా సమాజమే, ప్రజలే ఆఫీసర్లకి లేదా అక్కడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లంచాలను రుచి చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ నేను లంచగొండితనాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నవి కావు. కానీ అవసరమైతే ఒక ఒప్పునైనా సరే తప్పుగా చెప్పగలిగి, ఒకసారి ఒక తప్పునైనా ఒప్పుగా చెప్పగలిగిన అవుట్ ఆఫ్ ద థింక్ బాక్స్లో కానీ, రివర్స్ థింకింగ్లో కానీ మీ బ్రెయిన్ని కనుక మీరు పెట్టుకోగలిగితే మీరు కేస్ స్టడీస్లో బాగా మార్కులు తెచ్చుకుంటారని చెప్పడం నా ఉద్దేశం. అంటే ఒక లాయర్లో ఆలోచించగలగాలన్నమాట. అవసరమైతే మర్డర్ చేసిన వాడిని కూడా రక్షించాలి. అంటే అలా అని చెప్పి నా ఉద్దేశం ఎథికల్ అనెథికల్ విషయంలో అనెథికల్ వైపు వెళ్ళమని కాదు, అవసరమైతే ఇలా థింక్ చేయమని చెప్పడం. అది నీకు ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. 2, నో ద నేచర్ ఆఫ్ ద కేస్ స్టడీ. ప్రతి కేస్ స్టడీకి ఒక నేచర్ ఉంటుంది. అసలు ఏమిటి అందులో ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ అంటారు దాన్ని. అంటే సమస్య వచ్చినప్పుడు సమస్యని అర్థం చేసుకోవడం అనేది అత్యంత కీలకమైనది పరిష్కారానికి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పోయింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయిన వెంటనే అతను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సమస్య ఎలాంటిది అని. నేను మొన్ననే బీటెక్ చేశాను, ఏదో తొందరగా రాయాలని ఎగ్జామినేషన్ రాశాను, ఫెయిల్ అయ్యింది, ఇదో కేస్ స్టడీ. నేను లాస్ట్ టైం ప్రిలిమినరీ రాశాను, ఈ ఏడాది కూడా రాశాను, లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయింది, ఈ ఏడాది ఫెయిల్ అయింది, ఇదో కేస్ స్టడీ. నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా రాసింది థర్డ్ టైము, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్నా బాగా చదివాను, అయినా ఈసారి నాది ప్రిలిమినరీ ఫెయిల్ అయింది, ఇదో కేస్ స్టడీ. నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, ఇంటర్వ్యూలో పోయింది, తీరా చూస్తే ప్రిలిమినరీ రాస్తే ప్రిలిమినరీ కూడా పోయింది, ఇదో కేస్ స్టడీ. కేస్ స్టడీలో ఒకే ఇష్యూ ఉంది ఇక్కడ, ప్రిలిమినరీ పోవడం అనేది. కానీ సిచ్యుయేషన్స్ వేర్. ఇప్పుడు నలుగురికి ఒకే ఆన్సర్ ఉంటుందంటారా? పోతే పోనీ అబ్బా, పోయిందా తప్పదయ్యా, లేదు. మొన్ననే ప్రిలిమినరీ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ ఏడాది మళ్ళీ ప్రిలిమినరీ కూడా పోయింది అంటే ఉండే ఆలోచన తీరు వేరు ఉండాలి. అసలు ప్రిపేరే కాకుండా బీటెక్ మొన్న అయింది, ఇవాళ మాత్రం నేను ఏదో రాసాను అంటే అతనిది వేరే. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? నో ద నేచర్ ఆఫ్ కేస్ స్టడీ అంటే ఇష్యూని
ఇష్యూగా దాని యొక్క ఇతర పారామీటర్స్ తోటి ఎలా అర్థం చేసుకున్నామన్నది పాయింట్. అలాగే దెర్ ఈజ్ నో సింగిల్ వే. కేస్ స్టడీస్కి ఎప్పుడూ కూడా ఒక సింగిల్ వే అంటూ ఉండదు. నువ్వు ఎలాగైనా చెప్పచ్చు, నేను ఎలాగైనా చెప్పచ్చు అనేదాన్ని మీకు ఎలాగైనా చెప్పచ్చు అన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందిగా. ఎలా రాయొచ్చు, అలా రాయొచ్చు, అలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు అంటే అందులో కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసేది ఇందాక సింపుల్గా 5+4 ఫార్ములా ఇచ్చేసాను. అర్థమవుతాం మీకండి? అంటే కన్ఫ్యూజన్ నుంచి 5+4 ద్వారా క్లారిటీ. అలాగే గివ్ ఆల్ ద పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్. సాధారణంగా కేస్ స్టడీలో మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటే అన్నీ ప్రజెంట్ చేసేయండి. ఇందాని చెప్పినట్టుగానే ఒక మర్డర్ చేసిన, లేకపోతే ఒక టెర్రరిస్టు, లేకపోతే ఏదైనా బాంబింగ్ చేసిన ఒక టెర్రరిస్ట్కి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధిస్తే అతను రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం వెళితే ఇది కేస్ స్టడీ అయితే, ఇప్పుడు మీరు ఎలా చెప్పాలి, అది రైటా రాంగా క్షమాభిక్ష అంటూ ఇస్తే, ప్యాటర్నింగ్ అంటూ ఇస్తే అనుకుంటే సమాజంలో ఉన్న అనేక వందల మంది చనిపోవడానికి కారణమైన కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన, అది కూడా ఒక ఛాందసవాదంతో చేసిన ఒక వ్యక్తి యొక్క చర్యని ఎలా చూడాలి, దానికి చట్టం ఇచ్చిన వెసులుబాటుని ఎలా పాజిటివ్గా వాడగలగాలి, ఇది ఒక యాంగిల్, ఒక ఇంటర్ప్రిటేషన్. తప్పో ఒప్పో చేశాడు కానీ మానవతా ధోరణితోటి మనం అతనికి మళ్ళీ క్షమాభిక్ష పెట్టి మంచి మనిషిగా చేస్తే అతను ఏమో సమాజానికి మరింతగా ఉపయోగపడతాడేమో. అతను ఒక సైంటిస్ట్ అనుకుందాం, ఆ సైంటిఫిక్ నాలెడ్జ్నేమో బాంబింగ్ వాడాడు, ఇకపై అతను మంచివాడుగా మారితే అదే దాన్ని సామాజిక లేదా మానవాళికి మహోపకారం కోసం వాడతాడేమో. ఇది ఇంకొక ఇంటర్ప్రిటేషన్. రెండు క్వైట్ ఆపోజిట్. ఎన్ని పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటే అన్నింటినీ ఇవ్వండి. తర్వాత ఇందా అని చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తాను, ప్రిసైజ్లీ అండర్స్టాండ్ ద గివెన్ కేస్ స్టడీ ప్రిసైజ్లీ. ఇచ్చిన కేస్ స్టడీని పిన్ పాయింట్గా అర్థం చేసుకోండి. ఇచ్చిన కేస్ స్టడీని మీరు 3-4 సార్లు చదివిన తర్వాత అందులో ఉన్న హార్ట్ పట్టుకోండి. దాన్ని పదే పదే చదివి కాకుండా దానిలో అంటే దాదాపుగా 20 వాక్యాలలో ఉన్న కేస్ స్టడీని నువ్వు 2 వాక్యాలు చెప్పగలగాలి. అలాగే నో విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, నో ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్. ఇందాక నేను చెప్పిన ఒకటి దానికి ఇది వ్యతిరేకం. యాక్చువల్గా మీరు గమనించారు, నో ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్ అంటే ఇక్కడ అర్థం వేరే, అక్కడ అర్థం వేరే. యాక్చువల్గా అలా ఎథిక్స్ అంటేనే ఆడేయలేమా. ఇందాక నేను ఏం చెప్పానంటే 5+ ఫార్ములాతో వెళ్ళని. ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు ఏది అడిగినా కూడా ఒకటే రాసేయమని కాదు. ఏది అడిగినా 5 అప్రోచ్ల్లో ఏదో ఒక అప్రోచ్తో రాయి. తేడా ఉంది. అన్నిటికీ ఒకటే అప్రోచ్ కాదు. అంటే యూటిలిటీ అప్రోచా, రైట్ అప్రోచా, ఏ అప్రోచ్ని వాడాలి అనేది మాత్రం అర్థం చేసుకో. అలాగే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే మీకు తెలిసి ఉండండి, రాగద్వేషాలు. మన యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలకి, వ్యక్తిగతమైన వాటికి అక్కడ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఉదాహరణకి రిజర్వేషన్స్ మీద ఏదైనా కేస్ స్టడీ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి అక్కడ మన యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలను కేస్ స్టడీకి అప్లై చేయకూడదు. కేస్ స్టడీలో ఏమడిగారు అనేదానికి యాక్చువల్గా నేను మాత్రం ఈ ఓరియంటేషన్ క్లాస్ విన్న తర్వాత మన స్టూడెంట్స్ అందరికీ కోరేది ఏంటంటే, మీరు కేస్ స్టడీస్ మీద నా క్లాసెస్ అన్నీ ఇది విన్న వెంటనే వినండి, లేదా గతంలో వినుంటే కనుక ఆ నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి కేస్ స్టడీ మీద ఈ అప్రోచ్ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మన ఈ గురుకులం స్టూడెంట్స్కి. నో 2 కేస్ స్టడీస్ ఆర్ సేమ్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కేస్ స్టడీకి ఆ కేస్ స్టడీ అంతే కదండి. ఇందాక చెప్పాను కదా, పిల్మరీ పోయింది కదా అన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి అదే ఆన్సర్ అవ్వదు. పిల్మరీ ఎవరికి పోయింది, ఎప్పుడు పోయింది అనే దాన్ని బట్టి ఉంటుంది యాక్చువల్గా. అలా ఇక్కడ చూడండి, కేస్ స్టడీ ఈజ్ రిప్లికా ఆఫ్ అన్ యాక్చువల్ అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్ అని. దీని అర్థం ఏంటంటే, మీరు నిత్య జీవితంలో న్యూస్ పేపర్లలో ఏ కేస్ స్టడీస్నైతే వేటినైతే మీరు వింటూ ఉంటారో వాటిల్లోంచే కొంచెం మార్చి యూపీఎస్సీ కేస్ స్టడీగా ఇస్తుంది. అది ఏదైనా కావచ్చు. ప్రతిపక్షాల మీద గవర్నమెంట్ తీసుకునే ఒక కక్షపూరితమైన చర్య చెప్పండి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను వాడడం.
నేషనల్ హెరాల్డ్ లాంటి కేసెస్లో ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ సమన్లు ఎదుర్కోవడం అనే దాన్ని ఎలా చూడాలి? రాజకీయపరమైన కక్షపూరితమైన చర్యగా చూడాలా? నిజాయితీతోటి కూడిన చట్టబద్ధమైన చర్యగా చూడాలా? అలాగే అనుకుంటే మరి అందరూ దాదాపుగా ఈ దేశంలో ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కనుక మనం ప్రాసిక్యూట్ చేయడం మొదలు పెడితే పార్టీలతో సంబంధం లేకుండా అప్పుడు ఎంతమంది ఉంటారు? తమ పార్టీ వారిని అధికారంలో ఉన్నవారు కాపాడుకోవడము, ప్రతిపక్షాలలో వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా హెరాస్ చేయడం అనేది ఈ దేశంలో నిజంగా లేదా? ఇలాంటివన్నీ ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్స్లోంచే మీకు కేస్ స్టడీలు వస్తాయి. వాటిని ఎలా వచ్చాయని చూసుకోండి. అలాగే మీకు నో యుటోపియన్ సొల్యూషన్స్. యుటోపియన్ సొల్యూషన్స్ అంటే ఆదర్శవంతమైన సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఆదర్శాల కన్నా ఆచరణశీలతతోటి కూడిన నో యుటోపియన్ బట్ ఏ ప్రాక్టికల్ ఇంప్లిమెంటబుల్ వే ఆఫ్ సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే నో డేట్ అండ్ స్టాటిస్టిక్స్ ఆర్ రిక్వైర్డ్. సాధారణంగా చాలామంది చేసే తప్పు ఏంటంటే డేట్స్ కానీ ఆ మాటకు వస్తే డేటాని కానీ, అంటే పలానా సంవత్సరంలో జరిగిన ఉదాహరణగా చెప్తున్నాను, పలానా గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ఇందాక నేను చెప్పిన ఉదాహరణగా అవినీతికి సంబంధించి భారతదేశంలో అవినీతి ఎంతమంది ఉన్నారంటే దానిలోంచి తీసుకొచ్చేది నో. ఇక్కడ డేట్స్ అవసరం లేదు, డేటా అవసరం లేదు, స్టాటిస్టిక్స్ అవసరం లేదు. ఎందుకని అంటే ఇది ఆన్సర్ కాదు, కేస్ స్టడీ. మీరు మామూలుగా జిఎస్లో ఇతర ఆన్సర్స్ రాసేటప్పుడు డేటా కావాలి, ఇక్కడ అక్కర్లేదు. అలాగే నో అకాడమిక్ అటెంప్ట్. దాదాపుగా ఏదో మనం జిఎస్ ఆల్ క్వశ్చన్స్ రాస్తాం కదా, అలా రాసేయకండి. ఇక్కడ ఆ కేస్ స్టడీ ఏం అడిగినా సరే మీరు ఏదో అకాడమిక్గా రాయకండి, అనలిటికల్గా రాయండి, విశ్లేషించాలి. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి, తప్పులు చెప్పాలి, ఇటు చెప్పాలి అటు చెప్పాలి, కాయిన్ చెప్పాలి, హెడ్ అండ్ టైల్ కాయిన్కి రెండూ చెప్పాలి. అలాగే నో డంపింగ్ ఆఫ్ థీరీస్. ఇందాక నేను 5 అప్రోచ్లు అన్నాను కదా అని, సోక్రటిస్ ఇలా అన్నాడు, మ్యాక్స్ వెబర్ ఇలా అన్నాడు, మ్యాకియావెల్లీ ఇలా అన్నాడు, హిప్పోక్రాట్స్ ఇలా చెప్పారు, అనిబ్సెంట్ ఇలా అన్నారు అని మీరు కొటేషన్స్, థియరిటికల్ పాయింట్స్ని డంప్ చేసేయకండి. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలెన్స్ అండ్ వయబుల్ ఆల్టర్నేటివ్స్. మీరు బ్యాలెన్స్డ్గా మాట్లాడటానికేను ఏది చెబితే ఆ కేస్ స్టడీకి అప్రోప్రియేటో అది మాట్లాడటానికి తేడా. అలాగే డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. ఫోకస్డ్గా చెప్పండి, క్లియర్గా చెప్పండి, కమ్యూనికేషన్ బాగా ఇవ్వండి. అంతే తప్ప డొంక తిరుగుడు అంటాం, బీటింగ్ అరౌండ్ ద బుష్. అది చెప్పబోయేది చెప్పబోయేది ఏం చెప్పాలో తెలియక అప్పుడప్పుడు మాకు ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు హఠాత్తుగా ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఏదో మాట్లాడతాం ముందు, అక్కడి నుంచి అసలైన పాయింట్లోకి వెళ్తారు. మీరు గమనించారు లేదో, చాలా సభల్లో జరుగుతూ ఉంటుంది అది. కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చివరికి అది బీటింగ్ అరౌండ్ ద బుష్ కాకుండా చేస్తారంతే, అంతమించి ఏం కాదు. అందుకని మీరు డొంకతిరుడుగా చెప్పకండి, పాయింట్ వేసి చెప్పండి, ప్రోస్ అండ్ కాన్స్తో చెప్పండి, డిస్కషన్తో చెప్పండి, అనలిటికల్గా చెప్పండి, అకాడమిక్గా చెప్పకండి, డంపింగ్తో చెప్పకండి. డోంట్ కోట్ ద సేయింగ్స్ అన్నెసర్లీ. మీకు కేస్ స్టడీ ఇచ్చారు కదా అని మీరు ఏది పడితే కొటేషన్ తీసుకుని ఆ కొటేషన్లో ఉన్న వాటిని చెప్తూ పేరాకో కొటేషన్ పెట్టేసి మాత్రం చేయకండి. కేస్ స్టడీ ఎన్ని పేజీలు రాయాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎన్ని మార్కులు రాయాలనేది వేరే క్లాస్లో ఆల్రెడీ సెషన్లో చెప్పాను మీకు. సో యాతావాత మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎథిక్స్కి సంబంధించి కేస్ స్టడీస్ విషయంలో 5+4 అనే ఫార్ములాను ఉపయోగించుకుంటూ 5+4 అంటే 5 అప్రోచెస్, 4 ఫండమెంటల్స్ చేసుకుంటూ ఇందాక నేను చెప్పిన దాదాపు ఒక 15 పాయింట్లని మననం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ
ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలాగూ నేను కేస్ స్టడీ చెప్తాను. వీలైతే యూట్యూబ్లో ఒక కేస్ స్టడీ నేను చేసింది మీకోసం అవైలబుల్ చేసే ప్రయత్నం చేస్తాను, హామీ ఇవ్వలేను. కానీ ఏది ఏమైనా కేస్ స్టడీ అనేది కష్టమైనది కాదని, కేస్ స్టడీ అనేది ఒక మంచి అప్రోచ్ తీసుకుంటే అంతకన్నా ఈజీ మరొకటి లేదని అర్థం చేసుకోమని కోరుతూ మరో సెషన్లో మరో పాయింట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.